సంతోష్ క్రియేషన్స్. నా ఫేస్ని కాదు, నేను ఇచ్చే కంటెంట్ని చూడండి. టాపిక్ వస్తే నిఖిల్ తన ఊపిలే తన పడతాడా అని ఎందుకు అన్నానంటే, నిఖిల్ కానీ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే తన తప్పనిసరిగా ఓడిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇది ఫైనల్ వీక్స్ వస్తున్నాయి అనమాట. ఫైనల్ వీక్స్లో ఓట్స్ ఎప్పుడు స్ప్లిట్ అవ్వకూడదు. నిఖిల్ డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతే ఏమవుద్ది, తన ఫ్రెండ్స్ అయిన ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళు టాప్ 5కి వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. టాప్ 5లోకి వీళ్ళు కానీ వస్తే ఫైనల్ వీక్లో నిఖిల్ ఓట్ బ్యాంక్ అయితే తగ్గుద్ది. అందువల్ల నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలుచుకొని వెళ్తే ఈ మధ్యనున్న 2 వీక్స్లో నిఖిల్ ఓట్స్ అన్ని వీళ్ళకే పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. సో ఆ ఓట్స్ అన్ని ఎవరికి పడతాయి, పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ, ప్రేరణ కానీ పడతాయి. సో అలా పడడం వల్ల వీళ్ళలో ఎవరైనా టాప్ 5కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఫైనల్ వీక్లో ఏమవుద్ది, నిఖిల్ ఫ్యాన్స్ మాత్రమే నిఖిల్కి ఓటు వేస్తారు, పృథ్వీ ఫ్యాన్స్ మాత్రమే పృథ్వీకి ఓటు వేస్తారు, ప్రేరణ ఫ్యాన్స్ మాత్రమే ప్రేరణకి ఓటు వేస్తారు. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే విన్నర్కి ఓట్స్ అనేది తగ్గిపోతాయి. ఒకవేళ పృథ్వీ కానీ, ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళ ఓట్స్ అనేవి ఎవరికి పడతాయి, నిఖిల్కే పడతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి వాళ్ళకు ఒక ట్రాక్ ఉంది. సో వీళ్ళు కానీ ఎలిమినేట్ అయితే వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళకి కలడం వల్ల, నిఖిల్కి కలడం వల్ల నిఖిల్ విన్నర్ క్లియర్గా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నిఖిల్ క్లియర్గా విన్ అవ్వాలంటే టికెట్ టు ఫినాలే గెలకూడదు, తన ఫ్రెండ్స్ అయినా వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. అలా జరిగితే నిఖిల్ క్లియర్గా విన్ అయిపోతాడు. ఈ సీజన్లో ఎవరు విన్నర్ అనేది ఇప్పటి వరకు క్లియర్గా డిసైడ్ చేయలేకపోతున్నాం. గౌతమ్ కానీ, నిఖిల్ కానీ ఏ టైంలో ఎవరైనా అవ్వచ్చు. సో ఈ ఎడ్జ్ అనేది నిఖిల్కి మాత్రమే ఉంది, గౌతమ్కి ఆ ఛాన్స్ లేదు. గౌతమ్ టికెట్ టు ఫినాలే గెలిచినా పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలిస్తే మాత్రం తనకే చాలా లాసు, విన్నర్ అవ్వడానికి చాలా అవకాశాలు కోల్పోతాడు. సో తన గట్టిగా ఆడుతున్నాడు కానీ తను ఓడిపోతే బాగా నేను అనుకుంటాను. నా ఉద్దేశం ఇది. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి.